వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం అభివృద్ధి రక్షణతో పాటు రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ వర్గాల సంక్షేమం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి కీలకమైన ఫైనాన్స్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి సరైన ప్రణాళికలు, నిధులు లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గతంలో అమలులో ఉన్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి వాటిని తిరిగి పునరుద్ధరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. సాధారణ పథకాల కింద కేటాయించిన నిధులను కార్పొరేషన్ల ఖాతాలో చూపిస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. ఆధిపత్య కులాల కార్పొరేషన్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అణగారిన వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, సిపిఐతో పాటు పలు దళిత, గిరిజన, బీసీ సంఘాల నాయకులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, కుల కార్పొరేషన్లకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తగిన బడ్జెట్ కేటాయించాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవినీతి ద్వారా రాజకీయాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకుని ఎన్నికల్లో ఆ డబ్బులను వాడి ప్రభావితం చేసి ఓటర్స్ని ప్రభావితం చేసి మీరు రాజకీయ అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి రాజ్యాధికారం వైపు దళితులు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ అడుగు వేద్దామని ప్రయత్నం చేసినప్పుడల్లా మీరు అక్రమంగా సంపాదించినటువంటి ధనంతో మీరు వాళ్ళ యొక్క ప్రయత్నాలని గండి కొడుతున్నారు, వాళ్ళని మొక్కేస్తున్నారు, అడిచివేస్తున్నారు, వాళ్ళ రాజ్యాధికార కళల్ని నిర్వీర్యం చేస్తున్నారు అనేటువంటిది సుస్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ కాక్రోచ్ పార్టీ అనే ఒకటి వచ్చింది భారతదేశంలో. కాక్రోచ్ పార్టీ స్థాపకులు మరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి వాళ్ళే. కాక్రోచ్ పార్టీ ఎందుకు వచ్చిందంటే నిరుద్యోగ యువకుల్లో వచ్చినటువంటి ఆ రకమైనటువంటి ఒక ఆవేశం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఉద్యోగ కల్పన లేదు. మీరు చేసేదంతా కూడా హైవేలు వేస్తున్నాం, పోర్టులు నిర్మిస్తున్నాం, ఎయిర్పోర్ట్లు వేస్తున్నాం, అది వేస్తున్నాం, ఇది వేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఉద్యోగం లేని కుర్రోడికి ఉద్యోగం ఇప్పించే పనులు మాత్రం చేయటం లేదు. కాబట్టి నిరుద్యోగం శాతం పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి. ఈ ధరల్ని మరి పెట్టి కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వాలకి ప్రజల దగ్గర లేదు. ఒకటి, చమురు ధరలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఒక పక్కన యుద్ధ వాతావరణం ఉంది. మరి ఆ యుద్ధ వాతావరణంలో చమురు రవాణా తగ్గిపోయింది. ఈ చమురు రవాణా తగ్గిపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయి అని చెప్తున్నాం. కానీ యుద్ధం రాకముందు కూడా ఇదే ధరలు ఉన్నాయి, యుద్ధం వచ్చినా ఇదే ధరలు ఉన్నాయి. ముడి చమురు ధర 2014 సంవత్సరంలో 56 రూపాయలు ఉంది. ఇవాళ అది 110 రూపాయలు పైగా ఉంది. కానీ అప్పుడు 100 రూపాయలు అన్నింది, ఇప్పుడు 100 రూపాయలు పైగా 110 రూపాయలు పెట్రోల్ ఉంది. కాబట్టి దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదు? చమురు ధర, బేరల ధర తగ్గినా కానీ మరి చమురు ధర తగ్గట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పెంచడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. ఆర్థిక భారం పెరగడం వల్ల వ్యయం పెరుగుతుంది. వ్యయం పెరగడం వల్ల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి వచ్చేటటువంటి ఆదాయాలు నిజమైన ఆదాయాలు కాదు. ఇవన్నీ కూడా మీరు పెంచేటటువంటి ధరల పెరుగుదల వల్ల, ద్రవ్యోల్బణం వల్ల, వీటన్నిటి వల్ల, ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరగడం వల్ల మనందరం కూడా నష్టపోతున్నాం. కాబట్టి వాళ్ళకున్న 22 సీట్లే. కాబట్టి వాళ్ళు 40 సీట్లు కోల్పోయారు. మరి అదే తక్కువగా ఉన్నటువంటి కులాలు 4%, 5% ఉన్నటువంటి కులాల యొక్క ఎమ్మెల్యేలు 70 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రావాల్సినటువంటి ఎమ్మెల్యే పోస్టులన్నీ కూడా అగ్ర కుల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి అని చెప్పే విషయం మరి స్పష్టం అవుతుంది. కాబట్టి ఎస్సీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు గత ప్రభుత్వ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టింది. బీసీలకి మరి ఎస్సీలకు ఉన్నట్లుగానే మేము రాజ్యాంగంలో వాళ్ళ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎస్సీ కమిషన్ లాగాను. మరి యాక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. యాక్ట్ చేసి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాంటిదో వాళ్ళ మీద జరిగే దాడులకు కూడా మేము చేస్తూ ఉన్నారు. అలాగే బీసీ మహిళలకి 57 నిండిన వాళ్ళకి 2500 రూపాయలు మేము పెన్షన్ ఇస్తూ ఉన్నారు, అది ఇవ్వలేదు. అలాగే ఆడబిడ్డ నీదన్నారు, అది ఇవ్వలేదు. మరి అలాగే నిరుద్యోగులకు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు.
కాబట్టి ఇవన్నీ కూడా చాలా వైఫల్యాలుగా. స్టడీ సర్కిల్స్ అన్ని జిల్లా కేంద్రాలు పెట్టాలి. 1-2 సెంటర్లు ఓపెన్ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే దాదాపుగా మీ అందరికీ తెలుసు, గతంలో 10 మెడికల్ కళాశాలలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతులు ఇవ్వాలని చెబుతా ఉన్నారు. ఆ పద్ధతి సరైనది కాదని చెబుతూ నిర్మాణం ఉన్నటువంటి 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్వహించాలి, నిర్మాణం చేయాలి అని డిమాండ్ చేస్తూ, అందువల్ల ఆ విద్యార్థులకి ఉద్యోగాలకి రిజర్వేషన్లకి అన్నిటికీ అవకాశం ఉంది. ఇట్లాంటి విషయాలతో పాటు ఇందాక మన సోదరుడు చెప్పినటువంటి అనేక మత్స్యకార గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, తర్వాత SEZలో జరుగుతున్న ఇబ్బందులు, ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ లాక్కునే పద్ధతి, ఆ చట్టాలు అమలు చేయకపోవటం, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇట్లాంటి విషయాలన్నిటి మీద కూడా SC, ST, BC సంఘాలుగా జాయింట్ యాక్షన్ కమిటీగా మేము రాబోయే రోజుల్లో స్పందిస్తాం. ఈ విషయాలతో పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కౌలుదారు రైతులకి చాలా మంది ఈ రోజున SC, ST, BCలు కౌలుదారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఎక్కడ ప్రభుత్వానికి సరైనటువంటి క్లారిటీ లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు రావట్లేదు, ఇన్సూరెన్స్ రావట్లేదు, పంటల బీమా లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి రైతు భరోసా లేదు. ఇవన్నీ కూడా రైతులకు వెళ్తా ఉన్నాయి, ల్యాండ్ ఓనర్లకు వెళ్తాయి, కానీ కౌలు రైతులకు వెళ్తలేదు. అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికల వాగ్దానాలు, SC, ST, BCలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పనిచేయించాలని కోరుతూ ఈ రోజున ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టాం. ఈ సమావేశంలో RPI రాష్ట్ర అధ్యక్షులు, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అయినటువంటి రిటైర్డ్ IRS అధికారి మరి ఉప్పిరెడ్డి దేవిప్రసాద్ గారు ఉన్నారు. వారి సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. 2 ఏళ్ల కూటమి పాలనలో SC, ST, BC మైనార్టీలకు జరిగింది వంచన, ద్రోహం. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఈ 2 సంవత్సరాల పాలనలో SC, ST, BCలకు సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఇట్లాంటి ఆధారాలని అర్థం చేసుకుంటే ప్రధానంగా SC, ST, BCలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నిటి కూడా మూతేసేశారు. ఆ కార్పొరేషన్ స్థానంలో కుల కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఆ కుల కార్పొరేషన్లకి చైర్మన్లు కొంతమంది ప్రకటించారు, కానీ వాళ్ళకి ప్రణాళిక లేదు, బడ్జెట్ లేదు, కార్యాచరణ లేదు. SC, ST, BCలకి గత ప్రభుత్వం 27 పథకాలు రద్దు చేసి ఫైనాన్స్ కార్పొరేషన్ రద్దు చేసిన పద్ధతుల్లోనే, పాత ప్రభుత్వం పద్ధతుల్లోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తుంది. వీళ్ళకి SC, ST, BCల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వచ్చింది. ఈ నిర్లక్ష్యాన్ని దళిత, గిరిజన, BC సంఘాలుగా తీవ్రంగా మేము మా ఆగ్రహాన్ని తెలియజేస్తా ఉన్నాం. పైకి మాటలు చెబుతా ఉన్నారు, వీళ్ళు జనరల్ పథకాలు కొన్ని పెట్టి ఆ పథకాలలో ఉన్నటువంటి బడ్జెట్లని ఈ కార్పొరేషన్లకి జమ వేసి మోసం చేస్తా ఉన్నారు. ఈ ద్రోహాన్ని, ఈ మోసాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సరికొత్త పథకం కూడా తీసుకురాలేదు. ఎన్నికల వాగ్దానంలో చెప్పిన ఏ విషయాన్ని కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇట్లాంటి సందర్భంలో మేము ఈ రోజున అనేక దళిత, గిరిజన, BC సంఘాలతో పాటు కొన్ని రాజకీయ కాంగ్రెస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అనేక దళిత, గిరిజన CPI పార్టీ, ఇట్లాంటి పార్టీల నాయకులతో పాటు దళిత, గిరిజన, BC సంఘాల నాయకులు, న్యాయ